ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారంతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. 2025 సంవత్సరంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లు అసలు ఉంటాయా? ఉండవా? ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండవచ్చు? లేదా ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లు ముందొస్తాయి? ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లు తర్వాత వస్తాయి? అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ మరియు సిపిడిసిఎల్‌కి సంబంధించిన జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్నుంటాయని ఈ వీడియోలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో 2025 సంవత్సరంలో అసలు నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అన్నదానికి మనకి క్లారిటీ అయితే రావడం జరిగింది. సో 2025లో నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి డేట్స్ కూడా మనకి త్వరలోనే టెంటేటివ్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీని యొక్క వివరాలు ఇలా అయితే ఉన్నాయి. మరి ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఏపీ ఎస్పీడీసీఎల్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరైతే కొద్దిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. ఎందుకంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి మనకి త్వరలో అయితే తెలియబోతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ మరియు ఏపీ సిపిడిసిఎల్కి సంబంధించిన స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఒక లిస్టులు అయితే మన దగ్గరికి రావడం జరిగింది. అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఏపీ సిపిడిసిఎల్ నుంచి స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అని వివరాలు మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకి సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 265, ఏఈఈ 36, జేఏఓ 55, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 20, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 17, సబ్ ఇంజనీర్ 19 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాకి సంబంధించి జూనియర్ లైన్మెన్ 303, ఏఈఈ 18, జేఏఓ 38, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 34, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 29, సబ్ ఇంజనీర్ 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ప్రకాశం జిల్లా కనుక చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మెన్కి సంబంధించిన పోస్టులు 236, ఏఈఈ 22, జేఏఓ 40, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 16, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 10, సబ్ ఇంజనీర్ పోస్టులు 14 ఉన్నట్లు ఇక్కడ మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 132, ఏఈఈ 45, జేఏఓ 62, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 25, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 36, సబ్ ఇంజనీర్ పోస్టులు 16 అయితే ఉన్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 256, ఏఈఈ 32, జేఏఓ 32, ఏఈ ఎలక్ట్రికల్ 12, ఏఈ సివిల్ 28, సబ్ ఇంజనీర్ 20 పోస్టులుగా. ప్రకాశం జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 188, ఏఈఈ 52, జేఏఓ 38, ఏఈ ఎలక్ట్రికల్ 19, ఏఈ సివిల్ 34, సబ్ ఇంజనీర్ పోస్టులు 24 గాను ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 289, ఏఈఈ 38, జేఏఓ 28, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 28, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 24, సబ్ ఇంజనీర్ పోస్టులు 30 గాను ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 352, ఏఈఈ 44, జేఏఓ 35, ఏఈ ఎలక్ట్రికల్ 22, ఏఈ సివిల్ 29, సబ్ ఇంజనీర్ పోస్టులు 19 గాను ఉన్నాయి. కడప జిల్లాకు సంబంధించి జేఎల్ఎం పోస్టులు 211, ఏఈఈ 20, జేఏఓ 41, ఏఈ ఎలక్ట్రికల్ 16, ఏఈ సివిల్ 32, సబ్ ఇంజనీర్ పోస్టులు 10 గాను అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఖాళీల వివరాలు అయితే ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. అఫీషియల్గా ఎన్ని ఖాళీలు ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సమాచారం అయితే వస్తుంది. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కోసం కూడా నేను చెప్పడం జరిగింది. 2025లో అయితే నోటిఫికేషన్ ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మన ఛానల్లో ఫ్రీగా అయితే ఎలక్ట్రికల్ థియరీ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా ఎవ్రీడే ముందు అప్లోడ్ చేసినట్టే యూట్యూబ్ షార్ట్స్ కూడా ఎలక్ట్రికల్ థియరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ముందు ఎలాగైతే మన ఛానల్లో అప్లోడ్ అయ్యేవో ఈసారి నుంచి కూడా అలాగే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మెటీరియల్ తీసుకోలేదంటే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా అయితే ఉండబోతుంది. మీరు కూడా చూసారు, నోటిఫికేషన్ అయితే చాలా రోజుల నుంచి లేదు. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి దానికి అనుకూలంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో ఈరోజు వీడియో అయితే ఇది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.